హాయ్ నమస్తే అండి. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు ఒక విషయం ఒకదాని గురించి చెప్దామని మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏం లేదండి, మన ఆరోగ్యానికి సంబంధించిందేను. ఈరోజు మనం ఒకసారి మనకి ఇది చిలకడ దుంపలది మీకు ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టున్నానండి. తంపటేసే విధానం స్టీమింగ్తో చేసుకునేది. అదేంటంటే ఇప్పుడు చేసి పెట్టుకున్నాను ప్రిపేర్గా. ఒక్కసారి దాని గురించి మీకు దాని పోషకాల గురించి దాని ఆరోగ్యం గురించి చెప్దామనేసి ఈరోజు చెప్తున్నాను. చూడండి, చిలకడ దుంపలండి తంపటేసి పెట్టుకున్నాము. వీటిలో ఏం లేదండి. పోయినసారి నేను వీడియో పెట్టినప్పుడు అందరూ అక్క ఈ ఉడికినయా, ఉడికుంటే మీరు విరిచి చూపించాలి కదా, ఇవన్నీ కామెంట్లు పెట్టారు. ఈసారి ఎట్లా వేసుకుంటా ఉంటామండి. ఈ సీజన్లో నేను చెప్పాను కదా, మేము వారానికి ఒకసారి అట్ట వేసుకుంటూ ఉంటాం, ఈ రకంగా తంపటేసుకుంటాము. అందుకని ఈరోజు ఒకసారి చూపిద్దాము. చూడండి ఎంత బాగా ఉడికాయో. వీటిలో ఏం లేదండి. ఈ చిలకడ దుంపల స్పెషల్ ఏంటంటే ఈ మంచి ఆరోగ్యం అండి, పోషక విలువలు ఉండేవి. వీటిలో ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్. ఏ విటమిన్ అంటే కంటి చూపుకు సంబంధించింది. చిన్న పిల్లలు కూడా తినొచ్చు, అందరూ తినొచ్చు. అందుకని రెండోది ఏంటంటే ఈ విటమిన్ అంటే మనకు తెలుసు కదా, అందానికి బాగా పనికొస్తుంది. ఇప్పుడు అందరం ఖర్చు పెట్టేది అందము, ఆరోగ్యం ఇవే కదా. ఇవన్నీ మనకి ఇందులో దొరుకుతాయి. ఇవి వీలును బట్టి, మాకంటే వీలైంది కాబట్టి తంపటేసుకున్నాం, విలేజ్లో ఉన్నాం కాబట్టి. మీరేందంటే ఒకవేళ వీలు లేదా, పొయ్యి ఉండేవాళ్ళు ఇప్పుడు విలేజ్లో అంటే పొయ్యిల్లో కూడా నిప్పుల్లో కూడా కాల్చుకుంటారు. అట్ట కూడా వీలు కాలేదా, మీరు కుక్కర్లోనో మీ ఇష్టం. ఎలాగైనా సరే చిలకడ దుంప తినేదానికి మీరు మ్యాక్సిమం వీలు చూసుకోండి, తినండి, ఆరోగ్యాన్ని చూసుకోండి.